మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం నుండి 16వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనమును చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అనెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు భూమి మీద జన్మించినటువంటి మొట్టమొదటి మానవ సంతానమును మనం చూడగలం. అతని పేరు కయీను. హవ్వ కయీనును కనిన తరువాత యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అన్నది. సంతానము ఒక సంపద అనే విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి సంతానమును దేవుని దయ వలన పొందుకున్నారని చెప్పి అది దేవుని యొక్క బహుమానముగాను దేవుని యొక్క స్వాస్థ్యముగాను ఎంచి మీ పిల్లలను వాక్యానుసారమైనటువంటి క్రమములోను మీరు మాదిరి చూపించి ప్రేమతో పెంచాల్సిన వారై ఉన్నారని దేవుని వాక్యం ద్వారా మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. అత్యంత సవాలేంటో తెలుసా? మానవునికి ఈ రోజుల్లోనే కాదు, ఎప్పుడైనా కూడా ఒక పెద్ద సవాల్ ఏంటంటే సంతానమును జాగ్రత్తగా పెంచడమే. పిల్లలను పెంచడం అనేది ఒక పెద్ద సవాలు. అదంత సాధారణమైనటువంటి విషయం కాదండి. తల్లిదండ్రులైనటువంటి వారికి పిల్లలను పెంచడం అనేది ఎంత బాధ్యత, కష్టముతో కూడుకున్న పనో అర్థమవుతుంది. కాబట్టి ఈ పిల్లలు దేవుడు అనుగ్రహించినటువంటి సంపాదన అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఈ పిల్లలు దేవుని దయ వలన పొందుకొనినటువంటి బహుమానము, స్వాస్థ్యమని మర్చిపోకూడదు. ఇందు నిమిత్తమై దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సంపాదనను కొంతమంది జాగ్రత్త చేసుకుంటారు, కొంతమంది దుబారా చేసుకుంటారు. కాబట్టి పిల్లల విషయంలో కూడా ఈ రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి, పిల్లలను జాగ్రత్తగా పెంచడం, దేవునిలోను ఆయన వాక్యములోను ప్రార్థనలోను భక్తిలోను పెంచడం అన్నమాట. రెండో విభాగం ఏంటంటే దుబారా, సంపదను ఎలాగైతే కొంతమంది దుబారా చేస్తారో అలా దుబారా చేసినట్లుగా పెంచడం. అంటే పిల్లల విషయమై పెద్దగా శ్రద్ధ లేకపోవడం, పెద్దగా పట్టించుకోకపోవటం, వారిని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోవటం, వారి మీదకి చీటికి మాటికి విసుక్కోవటం, కసురుకోవటం చేస్తే తెలియకుండా చిన్న వయసులోనే పిల్లలకు తల్లిదండ్రులకు ఒక అగాధం ఏర్పడిపోతుంది. ఇక వారు తల్లిదండ్రులతోటి అన్ని విషయాలు షేర్ చేసుకోలేరు. ఇలాంటి పరిస్థితి రాకూడదు. అలాగే దుబారా చేయడం అంటే పిల్లలను సరి అయినటువంటి మార్గంలో నడిపించలేకపోవటం. ఉదాహరణకు, విలువ తెలిసినటువంటి ఒక వ్యక్తికి ₹1,00,00,000 వస్తువుని ఇచ్చారనుకోండి, దాన్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాడు. అదే వ్యక్తికి విలువ తెలియదు అనుకుందాం, అతనికి 10 కోట్ల విలువైనటువంటి వస్తువు ఇచ్చినా దాన్ని అతను పాడు చేస్తాడు, సరిగ్గా ఉపయోగించడు. కాబట్టి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి సంతానం విషయంలో మనము అది దేవుని యొక్క సంపాదన, దేవుడు మనకు అనుగ్రహించిన సంపాదన, దేవుడిచ్చిన బహుమానము, స్వాస్థ్యం అని భావించి జాగ్రత్తగా పెంచడము. రెండవది,
అలా కాకుండా సంపదను దుబారా చేసేవారిలాగా శ్రద్ధ లేకుండా, జాగ్రత్త లేకుండా, పట్టించుకోకుండా పెంచడము అనేది కూడా మరొక విభాగమై ఉన్నది. కాబట్టి ఇందులో వాక్యానుసారంగా మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో కూడా ఈ విషయాలను మనం చూస్తాం. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సంపాదనను దేవుని నామ మహిమార్థమై పెంచాలి. రెండవ విషయం ఏంటంటే, మనము సృష్టి యొక్క ప్రారంభము నుండి చాలా మొట్టమొదటి విషయాలను ధ్యానం చేస్తూ వస్తున్నాం. కొన్ని పర్యాయములు వాటిని నెమరు వేసుకోవటం కూడా జరిగింది. మొట్టమొదటి ఆజ్ఞ, మొట్టమొదటి వ్యవస్థ, మొట్టమొదటి అబద్ధం, మొట్టమొదటిసారిగా భయము, మొట్టమొదటి శాపము, మొట్టమొదటి అర్పణ, మొట్టమొదటి ప్రవచనము, మొట్టమొదటి సంతానము మాత్రమే కాకుండా ఆదికాండము 4వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో మొట్టమొదటి నరహత్యను కూడా మనం చూస్తాం. మొట్టమొదటి నరహత్య, ఫస్ట్ రికార్డెడ్ మర్డర్ ఆన్ ది ఎర్త్ ఏంటంటే, కయీను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపటం. ఎందుకు చంపాల్సి వచ్చింది? దయచేసి చూడండి. కయీను పంట పొలములో కొంత తెచ్చి దేవునికి అర్పణగా అర్పించాడు. భూమి మీద మానవుడు అర్పించినటువంటి మొట్టమొదటి బలి. ఆ తర్వాత కయీను తమ్ముడైన హేబెలు అతని యొక్క మందలో ఉన్నటువంటి తొలిచూలున పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి దేవునికి దహన బలిగా అర్పించాడు. దేవునికి దహన బలి ఇంపైనటువంటి సువాసన ఇచ్చేది. ఆయనకు అది ఇంపైనదిగా ఉంటూ ఉంది. మరి ఈ రెండు అర్పణలలో దేవుడు దేనిని లక్ష్య పెట్టాడంటే, హేబెలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి చేసిన పని మరొకరికి నచ్చక అతడు కడుపు మంటతోటి, అసూయతోటి సొంత తమ్ముణ్ణి చంపినటువంటి సందర్భం ఒక ప్రక్క ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మరొక ప్రక్క దేవుని సృష్టి అయిన మానవుడు, దేవుని స్వరూపమున, దేవుని పోలిక చొప్పున చేయబడిన మానవుడు పాప స్వభావము కలిగి ఉండగా ఎంతటి ఘోరానికి ఒడిగడతాడో చూచినప్పుడు బాధ కూడా వేస్తుంది. నిజమేనండి. ఒక వ్యక్తి ఇలాగన్నాడు, తేలుకి తోకలో విషం ఉంటుందంట, పాముకి తలలో విషం ఉంటుందంట, కానీ కలునకు నిలువెల్ల విషమే. నీతి శతకంలో ఈ మంచి మాటలను మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం కూడా ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చెబుతుందంటే, నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డదని చెబుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మానవుడు పాప స్వభావము కలిగి ఉండగా ఎంతటి ఘోరానికైనా ఒడిగడతాడు అనేదానికి కయీను హేబెలును చంపుట ఒక ఉదాహరణగా ఉంటూ ఉంది. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కయీను హేబెలును ఎందుకు చంపాడు? ఎందుకు చంపాడంటే, తన అర్పణ కంటే తన తమ్ముని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు అనే కారణం చేత కయీను హేబెలును చంపాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇలాంటి ఓర్వలేని వారు, ఇలాంటి అసూయ పరులు మన చుట్టుప్రక్కల నిత్యం ఉంటూ ఉంటారు. ప్రతి స్థలంలో ఉంటారు, ప్రతి చోట ఉంటారు. ఇలాంటి వారిని బట్టి దేవుని పట్ల మీకున్నటువంటి ఆసక్తిని తగ్గించుకోవద్దు. దేవుని పట్ల మీకున్నటువంటి ప్రేమను తగ్గించుకోవద్దు. దేవుని విషయంలో మీరెప్పుడూ కూడా నిరుత్సాహపడవద్దు. దేవుని పని చేస్తున్నప్పుడు కొంతమంది అసూయతో మన పైన నిందలు వేసి వెనక్కి లాగాలని చూస్తారు. కొంతమంది అబద్ధములు ప్రచురం చేసి
మన యొక్క సాక్ష్యాన్ని దెబ్బతీయాలని చూస్తారు. అలాగే ఉద్యోగంలో మంచి పేరును సంపాదిస్తుంటే మన పై అధికారులకు ఉన్నవి లేనివి అబద్ధ సాక్ష్యములు చెప్పి మన రెప్యుటేషన్ను పాడు చేయాలని చూస్తారు. ఇలాగ ఎక్కడైనా కూడా ఉంటుంది. కయ్యను వంటి స్వభావం కలిగిన వారు ఎక్కడైనానూ ఉంటారు. అయితే దేవుని వైపు చూచి ఇలాంటి వారిని బట్టి వెనకడుగు వేయవద్దు, నిరుత్సాహపడవద్దు, అసలు ఇలాంటి వారిని పట్టించుకోవద్దు. చూడండి ప్రభునందు ప్రియమైన వారలారా, హేబేలు తన అర్పణ మనుష్యుల కొరకో లేదంటే తన తల్లిదండ్రుల కొరకో అర్పించలేదు. కయ్యను స్వభావం చూడండి, కొంత దాచుకున్నాడు, కొంత ఇచ్చాడు. అననీయ సప్పిరాలు కూడా అంతే. వారు పొలమును అమ్మినప్పుడు వచ్చినటువంటి ఆ డబ్బును కొంత దాచిపెట్టారు, కొంత ఇచ్చారు. ఆ విషయం పేతురుతో అబద్ధం చెప్పారు కాబట్టి అక్కడికక్కడే చనిపోయారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఏది కూడా యథార్థంగా ఉండాలి. దేవుడు మనకు ఉన్నదంతా ఇమ్మని కోరడం లేదు, కానీ ఇచ్చేది మాత్రం హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఎంత ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎటువంటి మనసుతో ఇస్తున్నావు అనేది ముఖ్యం. కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదని వాక్యం చెప్తుంది. కానీ కొంతమంది వారు చేసినటువంటి అర్పణలను, అంటే వారు ఇచ్చినటువంటి కానుకలను గురించి విపరీతంగా ఊదరగొడతారు. అది వాక్య విరుద్ధం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు కయ్యను హృదయాన్ని చూచాడు, హేబెలు హృదయాన్ని చూచాడు. ఎవరి హృదయం ఆయనకి ఇష్టంగా ఉందంటే హేబెలు యొక్క హృదయం ఆయనకి ఇష్టంగా ఉంది. ప్రథమ స్థానం దేవునికిచ్చాడు, శ్రేష్టమైనవి దేవునికిచ్చాడు, ప్రొవ్వినవి దేవునికిచ్చాడు హేబెలు. కాబట్టి ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో అట్టి వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూడగలం. 30వ వచనం చివరి భాగం చదివితే, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. మనము దేవుని ఘనపరిస్తే దేవుడు మనలను ఘనపరుస్తాడు. కయ్యేను హేబెలును చంపిన దాన్ని బట్టి, భూమి మీద జరిగిన ఈ మొట్టమొదటి నరహత్యను బట్టి దేవుడే తీర్పు తీర్చి కయ్యేనుకు శిక్షను విధించారు. ఆ శిక్ష ఏంటంటే, కయ్యేను బ్రతుకు దినములన్నీ దేశ దిమ్మరి అయి నెమ్మది లేకుండా దిగులు పడుచు భూమి మీద తిరుగుతూ ఉంటాడు. ఇంతకంటే శిక్ష మరొకటి ఉండదు. ఒకవేళ ఎవరైనా కయ్యను వెంటనే చంపేస్తే ఆ బాధ అంతటితో పోతుంది. కాబట్టి అలా జరగకుండా తాను చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించినట్లుగా దేవుడు కయ్యేనుకు ఒక గుర్తు వేశాడు. కాబట్టి కయ్యేనుని ఎవరూ కూడా ముట్టకూడదు, కయ్యేనుని ఎవరూ కూడా చంపకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇలాంటి పరిస్థితుల్లో కయ్యేను శిక్షించబడ్డాడు. మానవ స్వభావం ఎంత భయంకరమైనదో చూడండి. ఎంతకైనా మానవుడు ఒడిగట్టగలడు. మనం వార్తాపత్రికల్లో నిత్యం చూస్తుంటాం. తల్లిదండ్రులను చంపినటువంటి కుమారుడు, భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య, ఇవన్నీ కూడా వార్తాపత్రికల్లో మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. జంతువులు ఆకలి వేసినప్పుడు వేటాడుకొని తింటాయి, అది వాటికి ఇవ్వబడినటువంటి స్వభావం. కానీ దేవుడు మానవుణ్ణి తన స్వరూపమున తన పోలిక చొప్పున నిర్మిస్తే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి మానవుడు పాప స్వభావమును కలిగి ఉన్నాడు. ఆ పాప స్వభావము ఎంతకైనా ఒడిగడుతుంది అనేదానికి కయ్యేను జీవితమే ఒక ఉదాహరణ. కాబట్టి మనము కయ్యేను వంటి వారముగా ఉండక హేబేలు వంటి వారముగా ఉంటూ దేవునికి ఇష్టలంగా ఈ లోకంలో జీవిద్దాం. హృదయపూర్వకంగా మనం అర్పించు వాటిని దేవునికి అర్పిద్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, స్తోత్రములయ్యా. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించండి. ఎవరెవరు ఏ అక్కరలలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు. వారిని అందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మీ దయగలిగిన హస్తములతో వారిని అందరినీ ఆశీర్వదించి
ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.